హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చాలా మంది కువైట్ వాళ్ళు సిటీకి అవుట్ సైడ్ అంటే సిటీ నుంచి ఒక 50, 60, 70 కిలోమీటర్ల దూరంలో గెస్ట్ హౌస్లు కట్టుకొని ఉంటారు. ఆ గెస్ట్ హౌస్లలోకి చాలా మంది బెంగాలీ వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను మా కువైట్ వాళ్ళు పోయిన సంవత్సరం బాడికి తీసుకొని ఉంటే ఒక గెస్ట్ హౌస్ అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ దగ్గర ఒక 500, 600 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అక్కడ ఎక్కువగా బెంగాలీ వాళ్ళే పనిచేస్తున్నారు కానీ మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మన ఇండియా వాళ్ళు ఎక్కువగా ఏం పని చేయడానికి వస్తారు? ఇంట్లో డ్రైవర్ పని చేయడానికి, లేదా ఇంట్లో దివాని పని చేయడానికి, లేదా కూరగాయ తోటల్లో పని చేయడానికి, లేదా గొర్రెలు మేపడానికి, ఒంటెలు మేపడానికి, ఇలాంటి పనులకే వస్తారు కానీ గెస్ట్ హౌస్లో పని చేయడానికి చాలా తక్కువ మందే ఉన్నారు మన ఇండియా వాళ్ళు. జీతం ఏమైనా తక్కువ ఇస్తారనుకుంటున్నారో, లేదా ఆ పని ఏమైనా కష్టంగా ఉంటుందని రావడం లేదో. మీరు ఒకవేళ గెస్ట్ హౌస్లో పని చేయడానికి రావాలంటే మీకు జీతం నెలకు ఎంత ఇస్తారు, మీకు వీసా ఫ్రీగా ఇస్తారా ఇవ్వరా, మీరు చేస్తున్న ప్లేస్లో మీ గెస్ట్ హౌస్ పక్కన వేరే గెస్ట్ హౌస్లు కావచ్చు, లేదా వేరే ఏదైనా చిన్న చిన్న కూరగాయ తోటలు కావచ్చు, చిన్న మజిరాలు కావచ్చు, ఇలాంటి తోటలు ఇంకా పక్కన వేరే గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా. ఒకవేళ టైం ఉన్నప్పుడు పక్కన వెళ్ళి పని చేసుకొని కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుందా ఉండదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. లైక్ ఇచ్చారంటే మన వీడియోని ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. నేను వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాను వెంటనే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కువైట్లో గెస్ట్ హౌస్లు అనేటివి సిటీలో ఉండవు, సిటీ అవుట్ సైడ్ ఉంటాయి. సిటీ నుంచి ఒక 50, 60, 70 కిలోమీటర్ల దూరంలో కువైట్ వాళ్ళు గెస్ట్ హౌస్లు కట్టుకో ఉంటారు. కొందరు కువైట్ వాళ్ళు గెస్ట్ హౌస్లు కట్టి బాడెక్కి ఇస్తూ ఉంటారు, రెంట్కి ఇస్తూ ఉంటారు. సమ్మర్లో ఇక్కడ సెలవులు దొరికినప్పుడు కువైట్ వాళ్ళకు వారం రోజులు 10 రోజులు రెంట్కి తీసుకొని అక్కడే స్టే చేసి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటారు. కొందరు కువైట్ వాళ్ళు ఉండడానికే కట్టుకుంటారు. అంటే రెంట్కి ఇవ్వకుండా వాళ్ళు ఉండడానికి మాత్రమే కొందరు గెస్ట్ హౌస్లు కట్టుకుంటారు. గెస్ట్ హౌస్ల్లో కొందరు కువైట్ వాళ్ళు కొన్ని పావురాలు, కొన్ని కోళ్ళు, కొన్ని గొర్రెలు, ఇంకా కొన్ని ఒంటెలు, ఇలాంటివి కూడా వదిలిపెట్టి ఉంటారు. అవి మీరేం బయట ఇప్పి మేపాల్సిన అవసరం ఉండదు. వాటికి అక్కడే నీళ్లు మేపన్ని చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఒంటెలు ఉన్నాయంటే ఆ ఒంటెలు ఖచ్చితంగా పొద్దున్నే సాయంత్రం 1 గంట 2 గంటలు బయట అలా తిప్పుకొని వచ్చి మళ్ళీ లోపల తోలాల్సి ఉంటుంది. ఎక్కువగా ఒంటెలు అయితే ఉండవు. ఎక్కువగా గొర్రెలు, పావురాలు, కోళ్ళు ఇవి మాత్రం ఖచ్చితంగా ఒక 150 మంది కువైట్ వాళ్ళు గెస్ట్ హౌస్ల్లో ఒక సైడు వాటికి రేకులు వేసేసి మేపుతూ ఉంటారు. గెస్ట్ హౌస్ కూడా కట్టుకొని ఉంటారు. వీళ్ళకి సెలవులు వచ్చినప్పుడు ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళి అక్కడ 3 రోజులు 4 రోజులు అక్కడే ఉండి మళ్ళీ తిరిగి సిటీకి వచ్చేస్తారు. ఇక్కడ మళ్ళీ స్కూల్ ఓపెన్ అయితేనే, ఆఫీసులు ఓపెన్ అయితేనే సిటీకి వస్తుంటారు. అలా కొందరు గెస్ట్ హౌస్లు కట్టుకుంటారు. కొందరు ఓన్లీ రెంట్కి ఇచ్చేదానికే గెస్ట్ హౌస్లు కట్టింటారు. వాటిలో ఏమీ ఉండవు, వాటిలో కోళ్ళు పావురాలు ఏమీ ఉండవు. ఓన్లీ గెస్ట్ హౌస్ను చూసుకొని క్లీన్గా పెట్టుకొని ఉండాలి. ఎవరైనా కువైట్ వాళ్ళు వచ్చినప్పుడు చూడడానికి గెస్ట్ హౌస్ను చూపించాలి. వాళ్ళకి నచ్చిందంటే ఒక రోజుకు రెంట్ ఎంత తీసుకుంటారు, వారానికైతే ఎంత తీసుకుంటారు డబ్బులు రెంట్కు అనేది అడిగి వాళ్ళకి నచ్చితే బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. పలానా రోజు వస్తామని చెప్తే ఆ రోజు వచ్చి వాళ్ళు 1 రోజు 2 రోజులు 3 రోజులు అక్కడే ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా కూడా కొందరు గెస్ట్ హౌస్లు కట్టుకొని ఉంటారు. మీరు ఒకవేళ గెస్ట్ హౌస్లో పని చేయడానికి రావాలంటే మీకు వీసా ఫ్రీగానే ఇస్తారు కువైట్ వాళ్ళు. మీరు ₹1 కూడా డబ్బులు పెట్టి వీసా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఏజెంట్ దగ్గర పోతే ఇంకా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. లేదా ఎవరైనా వీసాలు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కువైట్లో కొందరు. అలాంటి వాళ్ళని వీసా అడిగినా కూడా ఒక 20,000 30,000 తీసుకొని వీసా ఇస్తూ ఉంటారు. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కడ ఉంటే ఫ్రీగానే వీసా ఇచ్చేస్తారు. కువైట్ వాళ్ళు అయితే వీసా ఫ్రీగానే ఇస్తారు. ఇంకా వీసా తీసేవాళ్ళు కొందరు ఫ్రీగా ఇస్తారు, కొందరు అమ్ముకుంటారు. అది వాళ్ళ ఇష్టం. జీతం నెలకు వచ్చి 100 నుంచి 117 జీతం అయితే ఇస్తారు. మన ఇండియా కరెన్సీలో 30 నుంచి 33,000 అవుతుంది. భోజనము మంచి చెడ్డ అన్నీ కూడా కువైట్ అతనే చూసుకుంటాడు. మీ డబ్బుల్లోంచి ₹1 కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వండుకొని తినడానికి బియ్యము, కూరగాయలు, చికెను, మటన్ అన్నీ కూడా కువైట్ అతనే తీసుకొచ్చి మీకు ఇస్తాడు. మీరు వండుకొని తిని ఆ గెస్ట్ హౌస్లోనే ఉండాల్సి ఉంటుంది. నెలకు ఒక సెలవు కంపల్సరీగా ఇస్తారు. మీరు నెల అయితేనే జీతం తీసుకున్నాక మీరు సెలవుకు వచ్చి ఇక్కడ అన్నీ చూసుకొని సిటీలో మళ్ళీ సాయంత్రం అయితేనే గెస్ట్ హౌస్కు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ గెస్ట్ హౌస్ల దగ్గరికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీరు చేస్తున్న గెస్ట్ హౌస్లో పని కాకుండా పై ఆదాయం కూడా ఉంటుంది మీకు. అది ఎలా సంపాదించుకోవచ్చు అనేది మీకు చెప్తా, క్లారిటీగా వినండి. మీకు తెలివి ఉంటే గన మీరు చేస్తున్న గెస్ట్ హౌస్ పక్కన ఇంకో గెస్ట్ హౌస్ ఉంటుంది. కువైట్ అతనికి ఏదైనా ఒక చిన్న తోట వేసుకో ఉంటాడు. ఎప్పుడన్నా అతను ఫ్యామిలీ అతను వచ్చి ఉండడానికి ఏదైనా చిన్న తోటలాగా, అంటే ఏం తోట అంటే ఏమి పూల తోటలు మామిడి తోటలు కాదు, ఒక 10-20 ఖర్జూరపు చెట్లు, ఏదైనా ఫ్లవర్స్, ఏదైనా పూల చెట్లు ఇలాంటివి వేసుకో ఉంటారు. ప్రతిరోజు వాటికి నీళ్లు కట్టడానికి మీకు నెలకి ఎంత డబ్బులు ఇస్తారు. నెలకు వచ్చి 30 దినార్లో, 20 దినార్లో, 40 దినార్లో, 50 దినార్లో ఎంతో కొంత డబ్బులు ఇస్తాడు. ఫ్రీగా అయితే చేయించుకోరు.
ఆ విధంగా మీకు టైం దొరికినప్పుడు పక్కన వెళ్ళి మీరు పని చేసుకున్నారంటే మీకు ఇచ్చే జీతమే కాకుండా నెలకొచ్చి ఒక 20,000 30,000 కూడా సంపాదించవచ్చు. ఒక 50 దినాలు సంపాదించవచ్చు. అలాంటివి 2-3 పట్టుకున్నారనుకోండి, పక్కన ఎక్కడైనా 2-3 చూసుకున్నారనుకోండి, మీ జీతం అంతా పక్కన కూడా సంపాదించుకోవచ్చు. మీకు జీతం వచ్చి నెలకు 30,000, మళ్ళీ పై ఆదాయం ఒక 30,000, నెలకు 60,000 సంపాదించుకోవచ్చు. మీ కువైటోడు వచ్చి ఏమి చూడాడు కదా మిమ్మల్ని. వాడు ఎప్పుడో వారానికి ఒకసారి 2 సార్లు వస్తాడు. వచ్చేటప్పుడు ముందుగానే ఫోన్ చేస్తాడు, ఈరోజు నేను వస్తున్నా అని చెప్తాడు. ఆ టయానికి మీరు అక్కడే ఉంటే సరిపోతుంది. మళ్ళీ వాడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడో వారానికో 10 రోజులకో వస్తాడు. మీకు టైం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పక్కల చుట్టుపక్కల ఎక్కడైనా పని ఎత్తుక్కొని పట్టుకున్నారంటే మీకు ఇచ్చే జీతం అంతా బయట మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఈ విధంగా బెంగాలీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చే జీతం కాకుండా ఎగస్ట్రా 300-400 కూడా సంపాదిస్తారు. బెంగాలీ వాళ్ళకు చాలా హుషారా, ఇలాంటి పనులు చాలా చేస్తారు. వాళ్ళు చేస్తున్న పని కాకుండా పై ఆదాయం మళ్ళీ 300-400 సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు బెంగాలీ వాళ్ళు. ఆ విధంగా గెస్ట్ హౌస్లో పనిచేసే వాళ్ళు నెలకొచ్చి ఒక్కొక్కరు 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 60,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 80,000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. కొందరికి అదృష్టం ఉంటుంది, కొందరికి అదృష్టం ఉండదు. కొందరికి పనులు దొరుకుతాయి, కొందరికి దొరకవు. దొరికిందంటే మంచి ఆదాయం బాగా సంపాదించుకోవచ్చు. ఇంకెంతకంటే ఏం కావాలా? ఇంట్లో దివాని పని చేయడానికి వస్తే ఎంత కష్టం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి నైట్ 1 గంట వరకు, నైట్ 2 గంటల వరకు దివానీలో కూర్చొని ఉండాలా. అడిగినప్పుడల్లా గవ్వా చాయ్ వాళ్ళకి పోస్తూ ఉండాలా, అక్కడే కూర్చో ఉండాలా. మళ్ళీ పొద్దున్నే దివాన్ అంతా క్లీన్ చేసుకోవాలా, వాళ్ళ కార్లు పాడుంటే కడగాల. చాలా కష్టం ఉంటుంది దివాని పని చేయడానికి వస్తే. అదే తోటలో పని చేయడానికి వచ్చినా కూడా చాలా కష్టం ఉంటుంది. గొర్రెలు మేపడానికి వచ్చినా చాలా కష్టం ఉంటుంది, ఒంటెలు మేపడానికి వచ్చినా చాలా కష్టం ఉంటుంది. నేను చెప్పిన గెస్ట్ హౌస్లోకి మీరు వచ్చారంటే మీకు ఇచ్చే జీతమే కాకుండా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పని కూడా కష్టం ఉండదు. మీరు చేస్తున్న పని రోజు 1 గంట 2 గంటలు పని ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ పెద్ద పని ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.